బ్రిటన్లో బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణలో 17 లోక్సభ స్థానాలకు నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు 156 మంది నామినేషన్లు దాఖలైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. ఇక 3 రోజులు అత్యధికంగా మల్కాజ్గిరిలో 16 మంది అభ్యర్థులు నామినేషన్ వేసినట్లు చెప్పారు. శనివారం 3వ రోజు 65 నుంచి 75 సెట్ల నామినేషన్లు దాఖలు చేసినట్లు వెల్లడించారు. ఇక పార్లమెంటు నియోజకవర్గాల వారీగా చూసుకున్నట్లయితే ఆదిలాబాద్ లో 6, కరీంనగర్ సికింద్రాబాద్ లో 3, నిజామాబాద్, హైదరాబాద్, వరంగల్ లో 4, జహీరాబాద్, భువనగిరి, చేవెళ్లలో 5, మెదక్లో 8 మంది, మల్కాజ్గిరిలో 7 నామినేషన్లు దాఖలు చేసినట్లు అధికారులు వివరించారు. ఇక మరోవైపు ఉప ఎన్నికలు జరుగుతున్న సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ సెగ్మెంట్లో 3 రోజు నామినేషన్ దాఖలు కాలేదు. ఇటీవల ఆదివారం సెలవు రోజు కావడంతో నామినేషన్లకు బ్రేక్ పడింది. రేపటి నుంచి నామినేషన్ల ప్రక్రియ 25వ తేదీ వరకు కొనసాగనుంది. 26వ తేదీన పరిశీలన, 29వ తేదీన ఉపసంహరణకు గడువు ఉండనుంది. ఇక మే 13వ తేదీన లోక్సభ ఎన్నికలు పోలింగ్ జరగనుంది. జూన్ 4వ తేదీన ఫలితాలు విడుదల కానున్నాయి. చూస్తున్నాం. తెలంగాణలో 17 లోక్సభ స్థానాలకు నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు 156 మంది నామినేషన్ దాఖలైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. ఇక 3 రోజులు అత్యధికంగా మల్కాజ్గిరిలో 16 మంది అభ్యర్థులు నామినేషన్ వేసినట్లు చెప్పారు. దీనిపై మరింత సమాచారం మాకు హైదరాబాద్ బ్యూరో ప్రణయ్ లైవ్ ద్వారా అందిస్తారు. ప్రణయ్, చెప్పండి, నామినేషన్ దాఖలపై అప్డేట్స్ ఏంటి? 156 అప్లికేషన్ నామినేషన్లు ఏదైతే దాఖలైన పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 3 రోజుల నుంచి జరుగుతున్నటువంటి నామినేషన్ల ప్రక్రియకు సంబంధించి మనం మాట్లాడుకుంటే ఇప్పటివరకు 156 అప్లికేషన్స్ అయితే నామినేషన్ల ప్రక్రియ పూర్తయింది. ఈరోజు ఆదివారం కావడంతో నామినేషన్లకు బ్రేక్ పడిందని చెప్పుకోవాలి. అయితే ప్రధానంగా నామినేషన్లకు సంబంధించి మనం మాట్లాడుకుంటే ఆదివారం ప్రమాణ స్వీకారాలకు సంబంధించి ఈరోజు ఒక్కరోజు బ్రేకింగ్ పడిందని చెప్పుకోవాలి. అయితే ప్రధానంగా మనం మాట్లాడుకుంటే ఈ నామినేషన్లకు సంబంధించినటువంటి ప్రక్రియలో దాదాపుగా కూడా మొత్తం మల్కాజ్గిరి నుంచి దాదాపు నిన్న ఒక్కరోజే 16 అప్లికేషన్స్ పడ్డ పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి. ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా మనం చూసుకున్నట్లయితే 156 మంది అభ్యర్థులు, ఎంపీ అభ్యర్థుల నామినేషన్లు దాఖలైన పరిస్థితులు అయితే ప్రధానంగా కనబడతా ఉన్నాయి. ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్స్లో దాదాపు 25 వరకు కూడా నామినేషన్ల ప్రక్రియ కొనసాగేటువంటి అవకాశాలు కనబడతా ఉన్నాయి. నామినేషన్ల ప్రక్రియ ఈ నెల 25 వరకు కంటిన్యూ అవుతుంది. ఇక ఆ తర్వాత 26 నుంచి మనం చూసుకున్నట్లయితే 26, 27న 26న ఉపసంహరణ ఉంటుంది. దాదాపుగా కూడా శనివారం ఒక్కరోజే దాదాపు కూడా 77 నామినేషన్ దాఖలైన సిచ్యువేషన్స్ ఉన్నాయంటే రాష్ట్ర వ్యాప్తంగా 77 నామినేషన్లు దాఖలైన సిచ్యువేషన్స్ ప్రధానంగా కనబడుతూ ఉన్నాయి. సో మొత్తానికి
ఇప్పటికీ మనం చూసుకుంటే నామినేషన్ల ప్రక్రియ వేగవంతంగానే కొనసాగుతున్న సిచ్యువేషన్స్ అయితే కనబడుతూ ఉన్నాయి. ఈ యొక్క నామినేషన్ల ప్రక్రియ 25 వరకు కొనసాగబోతా ఉంది. అంతేకాకుండా మనం చూసుకున్నట్లయితే ఉపసంహరణకు సంబంధించి కూడా గడువున్న నేపథ్యంలో కూడా ఉపసంహరణకు కూడా సరైనటువంటి సమయంలో అంటే దాదాపుగా కూడా 26న పరిశీలన ఉండబోతా ఉంది. ఉపసంహరణ 29 ఉండబోతుంది. అంటే దాదాపుగా కూడా అప్లికేషన్స్ మరింతగా పెరిగేటువంటి అవకాశాలు కూడా కనబడుతూ ఉన్నాయి. ఇప్పటివరకు మనం చూసుకుంటే 3 రోజులలోనే 156 అప్లికేషన్స్ వచ్చిన సిచ్యువేషన్స్లో దాదాపుగా కూడా అంటే ప్రధాన పార్టీలకు సంబంధించి 3 ప్రధాన పార్టీలు అయినప్పటికీ ఇటు బీజేపీ, కాంగ్రెస్, అదేవిధంగా మనం చూసుకుంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి 17 మంది అభ్యర్థులు ఉండగా 17 అంటే దాదాపు 17 ఇంటూ 3 పార్టీలు వేసుకున్నప్పటికీ కూడా 51 మంది అభ్యర్థులు ఈ పార్టీలకు సంబంధించిన వ్యక్తులు అయితే ఇండిపెండెంట్ అభ్యర్థులు కావచ్చు, ఇతర కొన్ని చిన్న పార్టీలకు సంబంధించినటువంటి వ్యక్తులకు సంబంధించినటువంటి నామినేషన్లు కూడా దాదాపు మనం చూసుకుంటే ఇప్పటివరకు 156 మంది అప్లికేషన్స్ దాఖలు చేసుకున్న సిచ్యువేషన్ నామినేషన్లు దాఖలైన సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయి. సో గడిచిన 3 రోజుల్లోనే 156 చేరుకున్నాయి అంటే ఖచ్చితంగా కూడా 300 పైగా కూడా నామినేషన్లు దాఖలైతాయి అనేది కూడా ఎన్నికల అధికారులు చెప్తున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. ఈ రోజు ఒక రోజు మాత్రం బ్రేక్ అయితే కనబడతా ఉంది. సో మరొక 3-4 రోజుల పాటు కూడా ఈ యొక్క నామినేషన్ల ప్రక్రియ కొనసాగబోతా ఉన్న నేపథ్యంలో కూడా ఈ నెల 25 వరకు కూడా నామినేషన్ల స్వీకరణ ఉండబోతా ఉంది. నామినేషన్ల స్వీకరణ నేపథ్యంలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా నామినేషన్లు వేసేటువంటి అభ్యర్థులు పూర్తిగా కూడా ర్యాలీల ద్వారా కావచ్చు, లేదా ఇటు నిన్న మనం చూసుకుంటే మెదక్కి సంబంధించినటువంటి దాంట్లో సీఎం రేవంత్ రెడ్డి కూడా పార్టిసిపేట్ చేసిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. సో ఈరోజు మన భువనగిరికి సంబంధించిన నామినేషన్లో కూడా పార్టిసిపేట్ చేయబోతూ ఉన్నారు. సో ఒక్కొక్క రోజు ఒక్కొక్క పార్టీకి సంబంధించినటువంటి నాయకులు వివిధ ప్రాంతాల్లో నామినేషన్లు దాఖలు చేసిన సిచ్యువేషన్స్ ప్రధానంగా కనబడుతూ ఉన్న నేపథ్యంలో కూడా ఓవరాల్గా ఇప్పటికీ 3 రోజులలో కూడా మాత్రం 156కి చేరుకున్న నేపథ్యంలో కూడా పూర్తిగా 300 వైపు కూడా చేరేటువంటి అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. సో మరి రేపటి నుంచి మరికొత్త కార్యక్రమాలు తీసుకునేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. నామినేషన్ల ప్రక్రియ ఇంకా వేగవంతంగా పెరిగేటువంటి అవకాశాలు కూడా కనబడతా ఉన్నాయి. ఇప్పటి వరకు కూడా 16 మంది నామినేషన్ దాఖలు చేశారంటే ఆ దేశంలో అతిపెద్ద నియోజకవర్గం మల్కాజ్గిరి అండ్ అదేవిధంగా దాదాపు 37 లక్షల పైచిలుకు ఓటర్లు ఉన్న నియోజకవర్గం కాబట్టి దాని నుండి ఎక్కువ మంది వస్తున్నారా, లేదంటే ఇంకా మళ్ళీ రాబోయే రోజులు ఇంకా ఎక్కువ మంది వచ్చే ఛాన్సులు ఉన్నాయా? ఇప్పటివరకు 3 రోజుల్లోనే మల్కాజ్గిరి నియోజకవర్గానికి పార్లమెంట్ సెగ్మెంట్కి సంబంధించి 16 అప్లికేషన్స్ కనబడుతూ ఉన్నాయి. సో అతిపెద్ద పార్లమెంట్ నియోజకవర్గమైన మల్కాజ్గిరికి సంబంధించి మరికొంతమంది కూడా నామినేషన్లు వేసేటువంటి అవకాశాలు అయితే కనబడుతూ ఉన్నాయి. ప్రధానంగా ఇప్పటికే మల్కాజ్గిరి నియోజకవర్గంలో అతిపెద్ద ఓటర్లు ఉన్నటువంటి నియోజకవర్గంగా కూడా ఉన్నటువంటి మల్కాజ్గిరిలో ఇప్పటికే 16 మంది అప్లికేషన్స్ దాఖలు చేశారు. ప్రధాన పార్టీకి సంబంధించిన వాళ్ళు 3 అయితే మిగతా ఇతర పార్టీలు కావచ్చు, ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా చాలామంది కనబడుతూ ఉన్నారు. మరింతగా పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయంటూ కూడా ఎన్నికల అధికారులు చెప్తున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. ఒకవైపు అది అధికార పార్టీ అదేదే కాంగ్రెస్ అధికార పార్టీ సిట్టింగ్ సీట్ నుండి మల్కాజ్గిరిలో కాంగ్రెస్ కూడా స్పెషల్ ఫోకస్ చేస్తూ ఉంది. గతంలో కూడా కాంగ్రెస్ ఫోకస్డ్గానే ఆ నియోజకవర్గం ఆ పార్లమెంట్ సెగ్మెంట్కి సంబంధించిన దాంట్లో కొంత ఎఫెక్టెడ్ చూపించిందని చెప్పుకోవాలి. ఇక అదే వైపు మనం చూసుకుంటే బీజేపీ కూడా ఈటల రాజేందర్ బలమైనటువంటి నాయకుడిని కూడా ఆ నియోజకవర్గం నుంచి దించింది. సో బలమైనటువంటి నాయకుడిని దించిన నేపథ్యంలో కూడా బీజేపీ కూడా ఖచ్చితంగా ఆ సీట్ మేము కైవసం చేసుకుంటామన్నటువంటి ధీమా వ్యక్తం చేస్తుంది. సో ప్రజలతో అమేకమై ఉన్నటువంటి నేతగా పేరుగాంచినటువంటి రాగిడి లక్ష్మారెడ్డి అదే నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ పార్టీ నుంచి ఉన్న నేపథ్యంలో కూడా 3 కొంత ఫోకస్ లీడర్సే ఆ నియోజకవర్గం నుంచి నేపథ్యంలో కూడా ఈసారి మరి ఆ సీట్ ఎవరికి దక్కుతుంది అన్నటువంటి ఆసక్తి కూడా నెలకొంది. ఈ నేపథ్యంలో కూడా ఆ 3 అభ్యర్థులు కాకుండా కూడా ఇండిపెండెంట్ అభ్యర్థులే చాలామంది దాఖలు చేసుకున్న సిచ్యువేషన్స్ కనబడుతూ ఉన్నాయి. చోటామోటా పార్టీస్ నుంచి కూడా చాలామంది నేతలే ఆ యొక్క మల్కాజ్గిరి పార్లమెంట్ సెగ్మెంట్కి సంబంధించిన పార్లమెంట్ సెగ్మెంట్లో చాలామంది అప్లికేషన్స్ ఏదైతే నామినేషన్లు దాఖలు చేస్తున్న సిచ్యువేషన్స్ కనబడుతూ ఉన్నాయి. మరొక 10 వరకు కూడా పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయంటూ కూడా ఎన్నికల అధికారులు చెప్తున్న సిచ్యువేషన్స్ కనబడుతూ ఉన్నాయి. రైట్, అంటే 25 వరకు కూడా ఈ నామినేషన్ ప్రక్రియ ఉంది కాబట్టి ఎన్నికల అధికారులు ఎలాంటి సూచనలు సలహాలు నామినేషన్ చేసే వాళ్ళకి దాఖలు చేస్తున్నారు, అదేవిధంగా ఎలాంటి అంటే 100 మీటర్లు లేదా 50 మీటర్ల పొడవు ఇస్తున్నారా వాహనాలు నిలిపివేతకి, అదేవిధంగా ఎంతమందితో రావాలని సూచిస్తున్నారు, ఏ విధంగా సూచనలు చేస్తున్నారు? ఇప్పటికే ఎన్నికల కమిషన్ దీనికి సంబంధించినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పంపించడం జరిగింది. ప్రధానంగా నామినేషన్ దాఖలు చేసేటువంటి నేపథ్యంలో కూడా ర్యాలీ రూపకంగా కూడా దాదాపు చాలామంది వస్తున్న నేపథ్యంలో ఎంతమంది వచ్చినప్పటికీ కూడా 1 కిలోమీటర్ వ్యవధిలోనే వాళ్ళందరినీ ఆపేస్తున్నారు. ఇక 100 మీటర్ల డిస్టెన్స్లో మాత్రం ఒక 100 నుంచి 200 మందిని అలౌ చేస్తూ ఉన్నారు. ఇక నామినేషన్ దాఖలయ్యేటువంటి 50 మీటర్ల డిస్టెన్స్లో మాత్రం కేవలం 10 మందికి మాత్రం అలౌ చేస్తున్న సిచ్యువేషన్స్ కనబడుతూ ఉన్నాయి. ప్రధానమైనటువంటి ఒక 10 మంది మాత్రమే వెళ్ళి నామినేషన్ దాఖలు చేస్తున్న సిచ్యువేషన్స్ కనబడుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల అధికారులు
ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వట్లేదని చెప్పుకోవాలి. ఒకవైపు నామినేషన్ల ప్రక్రియ వేగవంతం చేస్తున్న నేపథ్యంలో కూడా పూర్తిగా కూడా బందోబస్తులు కావచ్చు జాగ్రత్తలు వహిస్తూ ఉన్నారు. అంతేకాకుండా నామినేషన్ల దగ్గర కూడా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా, ఎందుకంటే ఇతర పార్టీకి సంబంధించిన నాయకులు కూడా నామినేషన్లకు వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి కనుక ఎవరికి కూడా ఇబ్బందులు తలెత్తకుండా కూడా పూర్తిగా కూడా నామినేషన్ల ప్రక్రియ ఏదైతే ఇచ్చినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారమే కొనసాగిస్తున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్స్లలో నామినేషన్లు దాఖలు చేస్తున్నటువంటి అభ్యర్థులకు సంబంధించిన దాంట్లో కూడా కంప్లీట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారమే ఎన్నికల అధికారులు ఇచ్చినటువంటి సూచనల మేరకు కంటిన్యూ చేస్తూ ఉన్నారు. సో చాలా వరకు మనం చూస్తూ ఉన్నాం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ర్యాలీలు పెద్ద ఎత్తున కూడా ర్యాలీలు తీసుకుంటూ వెళ్తూ ఉన్నారు డీజేస్ కావచ్చు. అంతేకాకుండా మనం చూసుకున్నట్లయితే కంప్లీట్గా కూడా ఒక రూల్స్ ఏదైతే ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ర్యాలీలు కావచ్చు, డీజే బాక్సెస్ కావచ్చు, ఇవన్నీ ట్రాఫిక్ ఆంక్షలు కూడా కొంత ట్రాఫిక్ ఇబ్బందులు కూడా తలెత్తుకున్న సిచ్యువేషన్స్ కనబడుతూ ఉన్నాయి కనుక వాటికి సంబంధించి కూడా ఎక్కడ కూడా ఇబ్బందులు తలెత్తకుండా ఇచ్చినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్తో కూడా వచ్చేటువంటి అభ్యర్థులు రూల్స్ పాటించాలంటూ కూడా ఎన్నికల కమిషన్ స్ట్రిక్ట్ రూల్స్ మెయింటైన్ చేస్తున్న సిచ్యువేషన్స్ కనబడుతూ ఉన్నాయి. వరుణ్, థ్యాంక్ యూ ప్రణయ్ ఫర్ ది అప్డేట్స్.